మీ కామెంట్లు ఆ సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సురేష్ గారు, టమోటా బాస్ 350 నుంచి 400 రూపాయలు టాప్ క్వాలిటీ, ట్రాన్స్పోర్ట్ 200, ప్యాకింగ్ అండ్ లేబర్ 30 రూపాయలు ఒక బాక్స్కి, ఢిల్లీ రేట్ 800. వేర్ ఈజ్ గోయింగ్ రిమైనింగ్ బ్యాలెన్స్? సురేష్ గారు, ఇది పాత సమాచారం. ఇవాళ మార్కెట్లో ధరలు తగ్గే ఒకసారి చూడండి. రామారావు గారు, ధర పెరిగింది అని పెట్టకండి. భాస్కర్ రెడ్డి గారు, ఓకే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నాలు వీడియో పెట్టేది వ్యాపారులు ఎంఆర్ మండీలో లేరు. తేజ్ కుమార్ గారు, ఎందుకు లేరన్నా? సైద్ అన్న 15కి మార్కెట్ జంప్ రాసి పెట్టుకో. కోటకొండ మరిగారు, ఖచ్చితంగా అన్న 15వ తేదీ మార్కెట్ జంప్ రాసి పెట్టుకుంటాను. అది పెరిగితే అందరి తరఫున మీకు తిరుబండరాలు స్వీట్స్ కూడా తినిపిస్తాం. సయ్యద్ బాయ్, జూన్ జూలై సీజన్ ఆంధ్రప్రదేశ్ తర్వాత రాష్ట్రం సీజన్ అంటే పోరెడ్డి కత్తులు ఈరోజు నోరలేదు. బాసుడి గారు, లేదన్నా, బాగా ధర తగ్గుతుంది అనుకున్నాము. ఎస్ఎల్యూ మండీలు ఇవ్వాలా, కాస్త ధర తగ్గినట్లే అనిపించి మళ్ళీ ఒకసారి ధరలు పుంజుకున్నాయి. మొత్తం మీదతే అనుకున్న స్థాయిలో అందరం అనుకున్నాం ధర తగ్గుతుందని. లేదన్నా, ధరలు బాగానే వెళ్ళాయి, ధరలు పుంజుకున్నాయి. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. భాయ్ హిందీ या इंग्लिश में बताइए रेट. देसी भाई गाరు, भैया जो वीडियो में वॉइस देता हूँ वो वीडियो में मैं इंग्लिश में बताता हूँ और हिंदी में बोलता हूँ. अब देखो, ఇక SSS DDDD 134 గారు, వ్యవసాయం చేస్తూ సొంత కష్టం చేస్తూ ఉన్నవారిని ఏ పంట మోసం చేయదు. వందల ఎకరాలు వేస్తూ మీరు సొంత కష్టం చేసుకోకుండా వర్కర్లను పెట్టి పని చేస్తూ మీరు వ్యాపారం చేస్తున్నారు. కావున మీరు చేసేది వ్యవసాయం కాదు, వ్యాపారం. నిజానికి వాస్తవంగా చెప్పాలంటే మీరు వ్యవసాయం చేయట్లేదు, టమోటాతో బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు. అవసరానికి మించి పండిస్తున్న టమోటా పండిస్తున్న టమోటా రైతులారా, మదనపల్లి కర్ణాటక రైతులారా, మీకు తెలుసా, మీ గోతిని మీరే తవ్వుకుంటున్నారు. ఇందులో చిన్న సన్నకారు రైతులు సర్వనాశనమవుతున్నారు. మదనపల్లి చుట్టుపక్కల కానీ, కర్ణాటక సర్వే మార్కెట్ చూడండి. ఢిల్లీ కానీ, రాజస్థాన్, జైపూర్లో కానీ రేట్లు చూడండి. ఢిల్లీ, రాజస్థాన్, జైపూర్లో రేటు చూడాలంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, క్వాలిటీలు ఉండాలి, ఖర్చులు ఉన్నాయి. ఇందాక వరద అడిగారు, 800 రూపాయలు ఢిల్లీ, ఖర్చు 5 రూపాయలు వస్తుంది, 300 ఎక్కడ పోతుంది అని చెప్పి. 300 లాభం అన్నా వ్యాపారస్తులు పోతుంది. అదే ఢిల్లీ మార్కెట్ 800 రూపాయల సరుకు 5 రూపాయలు అమ్ముతుంది. మరి 300 ఎక్కడి నుంచి వేయాలి? శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ పోటీ ఎక్కువ ఉంది. కాబట్టి మనం పంట పెట్టినా, వ్యాపారం చేసినా 4 రూపాయలు సంపాదించడానికి, ఇంట్లో వాళ్ళు పోషించుకోవడానికి ఉచితంగా ఏమి చేయం కదండి. ఎవరన్నా కానీ, ఏదన్నా కానీ. అంగళ్ళు మండీలో, టీవీఎస్ మండీలో టాప్ 500. నారాయణ స్వామి గారు, నాకు తెలిసి 430 రూపాయలన్నా, మరి ఎక్కడైనా ఒక లాంటి పడ్డదేమో. భాస్కర్ రెడ్డి గారు అయితే 420 కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇంకా ఫేక్ గారు, నిన్న ఉత్తర భారత ధర చెప్పుని దమ్ముంటే నికాసు నిజాయితీ పడితే నన్ను ప్రశ్నించిన ఫేక్ గారిది. నేను ఫేక్ కాదు, నేమ్ శ్రావణ్ రెడ్డి, తంబలపల్లి. నా ఈమెయిల్ ఐడి ఫేక్ మెడికల్ అని ఉంది, అందుకే అలా వస్తుంది. నువ్వు తెలివిగా తప్పించుకోకు సయ్యద్. మేము నాతో రేట్ చెప్పమని చెప్పు. మార్కెట్ వాళ్ళు దోచుకునేకి ఛాన్స్ ఉండదని చెప్పు. ఇంకొకటి కూడా, నువ్వు కాయలు కొని పంపిస్తావు కదా, అవి ఏం రేటు వెళ్ళాయో, ఎంత మిగిలిందో, ఎంత నష్టం వచ్చిందో అది చెప్పు చాలు. ఇఫ్ యు ఆర్ జెన్యూన్ సపోర్టింగ్ టు ఫార్మర్స్. బయట రాష్ట్రాల అమ్మకాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు, నిన్నే చెప్పాను ఫేక్ మెడికల్ గారు. మనం గూగుల్లో వెళ్ళి జైపూరో, ఢిల్లీనో, గాంధీనగర్, బొంబాయి అని కొడితే ఖచ్చితంగా ఆ రోజు అక్కడ ధరలు మనకంతా తెలిసిపోతుంది. ఢిల్లీ వీడియో అయితే డైలీ వస్తూ ఉంటాయి ధరలు అప్డేట్ చేయడానికి. ఆడదాని వయసు, మగాడి సంపాదన అడగకూడదు బ్రదర్. రెండవది వచ్చి, రైతులు ఎలా పంటలు ఈసారి పెట్టి నష్టపోయారో అదే స్థితిలో వ్యాపారస్తులు కూడా ఉన్నారన్న మీరు అర్థం చేసుకోవాలి. ఏది కూడా పూల పంపు కాదు, అన్నీ ఉంటాయి.
దూరం కొండలు నునుపు ఎక్కువ, కానీ దగ్గరకు వెళ్ళి చూస్తేనే మనకు తెలిసేది దాని యొక్క స్థితి. ఇది కూడా అంతే. మీరు అనుకుంటూ ఉంటారు వ్యాపారస్తులు నష్టం ఉండదు, అన్ని లాభాలు ఉంటాయి, వాళ్ళ కట్టల డబ్బులు వస్తూ ఉంటాయని. కట్టకట్ట డబ్బులు వస్తాయన్నా ఎప్పుడూ కాదు. మళ్ళీ చెబుతున్నాం, పంట పెట్టినా, వ్యాపారం చేసినా, పిల్లాడిని చదివించినా, ఏం చేసినా కూడా నలుగురికి సంపాదించుకోవడానికి. ఇది సృష్టి ధర్మం. ఇంకా ఉత్తర భారత రేట్లు చెప్పను, ఇది వాస్తవం. ప్రతిరోజు ఈ గురంకొండ, మొలకల చెరువు, మదనపల్లి, కలిగిరి, సోమల ఈ ధరలు చెప్పడానికి, స్టాకు చెప్పడానికి సమయం చాలట్లేదు. ఇక ఉత్తర భారతాన్ని ఎక్కడ చెప్పేదన్నా, ఐఎమ్ సారీ బ్రో, నేనైతే దాని జోలికి వెళ్ళను. బట్ మీరు అనుకున్నట్లు మేమైతే దాచుకుంటామని కాదు. రెండోది వచ్చి, నువ్వు వ్యాపారం చేస్తావు కదన్నారు, కాదన్నా నేను వ్యాపారం చేయట్లేదు, మండీలు పనిచేస్తున్నాను, సీఎంఏ మండీలు, దినసరి పత్తి, అది కూడా చూసుకోవాలా. వ్యాపారం అయితే చేస్తాను, అది నేరుగా లోన్లు పంపించను. నేను సాధారణ మనిషిని బ్రదర్, వ్యాపారస్తుని కాదు, పనివాడిని. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వేస్ట్ మార్కెట్ అనిల్ కుమార్ నాయక్ గారు. బెస్ట్ మార్కెట్ బ్రదర్, నిన్ను ఆపేది ఎవరు, ఆపుతున్నది ఎవరు? ఎంపీఎల్లో 200 వేస్ట్. ఎస్, మంచిది ఎక్కడ అక్కడ వెళ్దాం, మన పంట మన ఇష్టం, మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మదనపల్లికి రావాలని బలవంతం లేదు, మదనపల్లి టమాటాలు అమ్ముకోవాలన్నా చట్టము లేదు, మన ఇష్టం. కోలార్ 300 నుంచి 320 రూపాయలు. ఇక జగన్మోహన్ 2793 గారు సోమల నుంచి. సోమల మార్కెట్లో దూరకాయలు కోవడంతో ధర రకంగా పోతుంది. కనీసం 300 వరకు పోతే రైతులు కోతలకు వస్తాడు. కూలీల కొరతతో కోతలు చేయలేకపోతున్నారు. ఇదైతే వాస్తవం. కూలీల కొరత వల్ల చాలా చోట్ల టమోటాలు కలరైతున్నాయి. అంగళ్ళు పంచాయతీ పరిధిలో టమోటాలు కోయడానికి కూలీలు రాయచోటి నుంచి ఆటోలలో వస్తున్నారు. ఇక ఆటోలు అప్పుడు బాడీలు లెక్కేసుకుంటున్నా. విపరీతమైన టమోటా సాగుతో కూలీల సమస్య తీవ్రంగా ఉంది. మార్కెట్లో టమోటాలు మతడానికి కానివ్వండి, తోటల్లో టమోటాలు కోయడానికి కానివ్వండి. జూలై 15 తర్వాత మార్కెట్ జంప్. హేమంత్ గారు మినిమం 300 to 400 ఎక్స్పెక్ట్ చేశా వినోద్ కుమార్ గారు, కానీ 50 to 150 వెళ్తుంటే చాలా బాధగా ఉంది. మినిమం ప్రైస్ చిక్కేటట్లు లేదు. మరి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద కూర్చొని ఎందుకు? సారీ బ్రదర్, నో పాలిటిక్స్, నో పొలిటికల్ సెటైర్స్ అండ్ నో పొలిటికల్ క్రిటిసిజం. రాజకీయ విమర్శలు, రాజకీయ సెటర్లు, రాజకీయ నాయకుల ప్రస్తావన వద్దు. ఇక ఫేక్ మెడికల్ గారు, బ్రో నార్త్ మార్కెట్స్ రేట్స్ పోతున్నాయి, అందరూ గ్యాంబ్లింగ్ మార్కెట్లో. ఏసియా బిగ్గెస్ట్ మార్కెట్. బెస్ట్ జోకు. కోలార్ 300 అబౌవ్. వై మదనపల్లి ఓన్లీ 150 to 240 బికాజ్ ఆఫ్ మండీ ఓనర్స్. చంబలకడి పంబ. సారీ ఫేక్ మెడికల్ గారు, నేను చెప్పాను ఎన్నోసార్లు, మన నచ్చిన మార్కెట్లకు దండం, శతకోటి వందనం. నచ్చిన మార్కెట్లకు జై కొడదాం, నచ్చిన మార్కెట్లకు పక్కన పెడదాం. కామెంట్ పెట్టడం వల్ల ఏమొస్తుందన్న? మన చేతులు పోటీ, మన పంట మన ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇది చివరి కామెంట్ ఎంఆర్ తాజ్ న్యూస్ గారిది. అన్న ఆగస్ట్ సెప్టెంబర్ 100 నుంచి 150 అమ్మితే పెద్ద రేట్ అవుతుంది. ఫార్మర్స్ నష్టపడకండి. ఎక్కడైనా పంట నష్టం జరిగితే అమ్ముతుంది, లేకుంటే అమ్మదు. కళ్యాణదుర్గం అనంతపురంలో 10 రోజుల నుండి ఎండ లేక రాలేదు సరుకు. చివరిగా జై గారు, తక్కువ నిర్వహణ కారణంగా టమోటా పంట ప్రస్తుతం చాలా దెబ్బతిన్నాయి. అందువల్ల వచ్చే నెలలో ఒక చిన్న బాక్స్ ధర కనీసం 500 రూపాయలు ఉండవచ్చని నేను భావిస్తున్నాను. ఒకటైతే వాస్తవం, ధర లేకపోవడంతో దానికి మళ్ళీ ఎవరు అదనపు ఖర్చులు చేయడం లేదు. ధైర్యం ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు. దానివల్ల తక్కువ నిర్వహణ కారణంగా దిగుబడి తగ్గొచ్చు. చిన్న బాక్స్ ధర ఆగస్టు నెలలో 5 రూపాయలు ఉండొచ్చని జై గారు కామెంట్ పెట్టారు. చివరిగా ఫేక్ మెడికల్ గారు, ఉత్తర భారతం ధరలు నా చాలా నుంచి ఆశించకండి, నా నుంచి కూడా ఆశించకండి. కానీ మీరు అన్నట్లు దాచుకోవడం కాదు. నేను ఎదురుగా చెప్పాను, నేను దినచర్యకు పనిచేస్తున్నాను. డైలీ వేస్ వ్యాపారం చేయట్లేదు. సీఎంఏ మండీలో పనిచేస్తున్నాను. చూసుకునే వ్యాపారం మాత్రమే నాకు ఉంది. మీరు అనుకున్నట్లు ఐఎమ్ నాట్ బిజినెస్ మ్యాన్, ఓన్లీ జ్యూస్ బిజినెస్ మ్యాన్.
ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత